షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సండే స్పెషల్ అనాలిసిస్. గోల్డ్ కోసమేనండి మనమందరం ఇన్ని పాటలు పడుతున్నాము, ఇన్ని కష్టాలు పడుతున్నాము. ఇదంతా కూడా గోల్డ్ అసలు సిసలైన మనసులో ఉన్న విషయం ఏంటి తెలుసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ ఆర్ ఎలాంటి కైండ్ ఆఫ్ టూల్ని వాడితే మనకి ఎగ్జాక్ట్లీ గోల్డ్ పరిస్థితి ఏంటి తెలుస్తుంది అంటే నిజంగా నేను చెప్తున్నాను, దానికి చాలా సింపుల్ విధానాలు ఉన్నాయి. మంచి ప్రాఫిట్ చేసుకునే రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసి 30 సంవత్సరాలు కానివ్వండి, 10 సంవత్సరాలు కానివ్వండి, లేదంటే ఒక్క రోజు కోసం కానివ్వండి, ఒక వారం కోసం కానివ్వండి, ప్రాఫిట్ మాత్రం చేసుకోవాలి. మన ధ్యేయం అది. సో ఎప్పుడు కూడా చూసినా కానీ ఒక 10 ట్రేడ్లు ఒక రోజులో కానివ్వండి, 10 రోజుల్లో కానివ్వండి, అది ఎగ్జిక్యూట్ చేశాక అందులో ఒక 2-3 లాసులు అయినా కానీ మనం మిగతా 6 నుంచి 7 లేదా 8 ట్రేడ్లు మాత్రం ప్రాఫిట్లో ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు కంప్లీట్గా ఒక సాలిడ్ ప్రాఫిట్ని మీరు సంపాదిస్తారు. ఇలాంటి కైండ్ ఆఫ్ థంబ్ రూల్ ఉన్నప్పుడు, ఇలాంటి కైండ్ ఆఫ్ రూల్ ఉన్నప్పుడు, ఆర్ ఇలాంటి కైండ్ ఆఫ్ మనకు ఛాలెంజ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సో నేనేం చెప్తానంటే, మనం ఎప్పుడు కూడా ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుంటాము, గోల్డ్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటాము, గోల్డ్ ఈటీఎఫ్ ఉంది, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఫిజికల్ గోల్డ్ ఉంది, అన్నిటి గురించి మనం రోజంతా చూస్తున్నాము, వారమంతా. అయితే సండే స్పెషల్ అనాలిసిస్లో నేనేం డిసైడ్ చేశానంటే, వారమంతా ప్రపంచంలో అసలు ఏం జరిగిందో ఒకసారి అక్కడ కూడా చూడాలి కదండి. ఎందుకంటే గోల్డ్ మీకు యాక్చువల్గా ట్రేడ్ అయ్యేది డాలర్లో. మరి డాలర్లో ట్రెండ్ ఏంటి? మరి డాలర్లో పైకి వెళ్తుందా లేదంటే ఇండియాలో కిందికి వెళ్తుందా? ఒకవేళ ఇండియాలో కిందికి ఎందుకు వెళ్తుంది, మరి డాలర్లో పైకి వెళ్ళినప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఎందుకు ఉంది? అలాగా అంటే కప్లింగ్ అండ్ డీకప్లింగ్ ఫ్యాక్టర్ అంటారు దాన్ని. కప్లింగ్ అంటే ఏంటి అంటే, మీకు డాలర్లో ఒకవేళ బంగారం పెరుగుతుందనుకోండి, ఇండియన్ రూపీలో కూడా అలాగే కరెక్ట్గా డాలర్ ప్రకారంగానే బంగారం కూడా పెరిగిందనుకోండి, అప్పుడు అంటారు దాన్ని ఫాలో అవుతుంది, అంటే డాలర్ని ఇండియన్ రూపీ గోల్డ్ రూపంలో ఫాలో అవుతూ పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒక కపుల్ ఒక దారిలో వెళ్ళినట్టు అనమాట, దాని అర్థం అది. సో కప్లింగ్ ఫ్యాక్టర్ అంటారు దాన్ని. కానీ డాలర్లో పెరిగిపోతూనే ఉంది, కానీ రూపీలో మాత్రం చూసుకుంటే బంగారం ఎంసీఎక్స్ మార్కెట్లో, స్పాట్ మార్కెట్లో పడిపోతూ ఉంది. అంటే రెండు కూడా డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. దాన్ని అంటారు కపుల్ విడిపోయారు, డీకప్లింగ్ అంటారనమాట. సో ఎగ్జాక్ట్లీ దీనికి అర్థం ఇదనమాట. ఇంటర్నేషనల్ టర్మినాలజీలో ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఈ రోజున మనము ఏం నేర్చుకోబోతున్నామో, ఏం తెలుసుకోబోతున్నామో డాలర్ రూపంలో కానివ్వండి, అలాగే ఫియర్ అండ్ గ్రీడ్ సంగతి ఏంటో అది కూడా చూద్దాం. సో లెట్ మీ షో యూ. సో ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్లో మనం గోల్డ్ గురించి ఎప్పుడు చూసుకుంటూ ఉంటామో, మీరు నిజంగా నమ్ముతారో లేదో, చాలా పాత ఎపిసోడ్లు ఉన్నాయన్నమాట. ఒక నెల ముందు, 15 రోజుల ముందు, 2 నెలల ముందు మీరు చూస్తే ఈ 77 పాయింట్స్ ఉన్న కాస్త ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ కాస్త చూసుకుంటే ఎక్స్ట్రీమ్ గ్రీడ్ దగ్గరకు వచ్చేసి ఈ లాస్ట్లో ఉండిందండి. ఆ రోజు కూడా వీడియోలో చెప్పాను, చాలా జాగ్రత్త, భయంకరంగా జనాల మనసులో అసలు అత్యాశ వచ్చేసింది. తెలుసో తెలియకో ఎంతోమంది 50 లక్షలు 30 లక్షలు బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకొని మరి బంగారం ఇటుకలు, వెండి ఇటుకలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. 2-3 మంత్స్లో అది ఇంకా మనకు ఒక 30% 20% ప్రాఫిట్ వస్తుంది, మనం అమ్మేద్దాము అని. కానీ జరిగింది ఏంటి? అక్కడి నుంచే ఎక్స్ట్రీమ్ గ్రీడ్ నుంచి బాగా పడిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? పూర్తి ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు గ్రీడ్లోకి వచ్చింది. అంటే అయినా కానీ ఇప్పుడు కూడా ఆశ మాత్రం పోలేదు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇరుక్కున్నారు బాగా. అంటే వాళ్ళకి ఇప్పుడు వేరే సోర్స్ లేదు, వేరే దారి లేదు, ఏం చేయాలి? సో వాళ్ళందరూ ఏం చేశారు అంటే అలాగే లాస్టుల్లో కూర్చొని ఉన్నారు. ఫోన్స్ చాలామంది చేసి అడిగారు. నిజంగా ఐ ఫెల్ట్ ఒకవేళ కనీసం వాళ్ళు కొనుక్కునే ముందు ఎలా ఉండబోతుంది సార్, ఒక 3 మంత్స్ కోసమో 2 మంత్స్ కోసమో కొనుక్కోవచ్చా అని చెప్పేసి అప్పుడే అడుగుంటే, మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తుండని అందులోనే మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, లేదా నేను మీ అందరికీ అప్పటిదప్పుడే హెల్ప్ కూడా చేసేవాడిని. ఎలా ఉంది పరిస్థితి, ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉందండి, మనము ఎందుకు రిస్క్ తీసుకోవాలి, అనవసరంగా కాస్త వెయిట్ చేసి చూద్దాము అని చెప్పేసి కూడా మనము ఆ టైంలో మాట్లాడుకునేవాళ్ళం. కానీ చాలామంది కొన్న తర్వాత లాసుల్లోకి వచ్చేసాం కదా, పెరుగుతుందో లేదో ఒకసారి అనిల్ సింగ్ గారిని అడుగుదామని చెప్పేసి చాలామంది అలా కాల్ చేసి అడిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇటకలు ఇంట్లో పెట్టుకొని అలాగే కూర్చున్నారు. ఎంత పెద్ద రిస్క్ అది నిజంగా చెప్పాలి అంటే. సో అక్కడ డబ్బులు రిస్క్ పెట్టుకుంటున్నారు, పైగా దాన్ని కాపాడుకోలేక, కాపల కాయలేక అదొక మెంటల్ టెన్షను,
పైగా దానికంటే ఇంకొక పెద్ద టెన్షన్ ఏంటంటే అక్కడ హస్బెండ్కి జవాబు ఇవ్వాలి, ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలి బ్యాంక్కి. నిజంగా మెంటల్ టెన్షన్ వల్ల చాలామంది ఫ్యామిలీ సఫర్ అవుతున్నారండి. ఇదంతా కారణం ఏంటంటే ఎక్స్ట్రీమ్ గ్రీడ్లోకి వచ్చిన తర్వాత అందరూ ఇరుక్కున్నారు కాబట్టి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై సండే రోజున నేను చేసే ఈ స్పెషల్ సండే ఎపిసోడ్లో మీకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా చూపెట్టరు, ఈ విషయము తెలియ కూడా చేయరు. సో కాబట్టి ఈ సండే స్పెషల్ అనాలిసిస్ని ఎంత చిన్న వీడియో ఉన్నా, ఎంత బోరింగ్ ఉన్నా కానీ నాలెడ్జ్ కోసము, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం మిస్ అవ్వకండి ఎప్పుడైనా, ఓకేనా? సో నౌ కమింగ్ టు ది అదర్ పాయింట్. వరల్డ్ మార్కెట్స్లో డాలర్ రూపంలో చూసుకుంటే 3,994 రూపాయలు డాలర్ ట్రేడ్ అవుతుంది. $4,400 వరకు వెళ్ళిన గోల్డ్ కాస్త చూసుకుంటే డాలర్ రూపంలో ఇప్పుడు బాగా కరెక్ట్ అయిందండి. ఒక గమ్మతైన విషయం ఏంటంటే మీరు ఇక్కడ గమనించండి, ఎగ్జాక్ట్లీ 2025 7th ఆగస్ట్ రోజున ఇది ఒక డైలీ చార్ట్ అనమాట. ఆ రోజున జరిగిన ఏదైతే వాల్యూమ్ ఉందో సరిగ్గా ఆ టైంలో మీరు గోల్డ్ ప్రైస్ చూసుకుంటే 3,376 రూపీస్ అండి. సరిగ్గా అదే వాల్యూమ్లో అమ్మిన తర్వాత రెడ్ కలర్లో బార్ ఉంది కాబట్టి అది అమ్మినట్టు లెక్క అనమాట. సో అదే సైజులో ఉన్న సేమ్ ఇంకొక బార్ మనం చూసుకుంటే కాస్తంత పెరిగింది, అంటే బాగా పెరిగింది కాబట్టి ప్రైస్ విషయంలో చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మీకు $4,380 ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మీకు అదే సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాము. సో అలాంటి కైండ్ ఆఫ్ పెద్ద బార్ అక్కడ వచ్చిన తర్వాత ఇలాంటి పెద్ద బార్ ఒకవేళ వాల్యూమ్ బార్ మీరు ముందే చూసుకోనుంటే ఇట్ వాజ్ ఆన్ ది 17th of October 2025, అంటే 7వ తేదీ ఆగస్ట్ నెలలో ఎలాగైతే పెద్ద బార్ వచ్చింది వాల్యూమ్ బారు అమ్మినప్పుడు, అలాగే 17వ తేదీ అక్టోబర్ నెలలో కూడా సేమ్ అదే పెద్ద వాల్యూమ్ బార్ వచ్చిందనమాట. అంటే అలాగే అమ్మడం అనేది మాత్రం ప్యాటర్న్ కంటిన్యూ అయింది. దానికి అర్థం ఏంటి, దాని తర్వాత పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఏం జరిగింది చూడండి, 17th అక్టోబర్ తర్వాత ఆల్ టైమ్ హై క్రియేట్ చేసి మీకు పూర్తిగా పడిపోయేసి దాదాపు గోల్డ్ మనకి $3,886 వరకు రావడం జరిగింది. సో ఇలాంటివన్నీ మనం గమనిస్తే ఏమవుతుందంటే ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి, ఇంత హై వాల్యూమ్లో అక్కడ నెగిటివిటీ చూపిస్తుంది కాబట్టి దానికి అర్థం ఏంటి, మనకు అర్థం కానప్పుడు ఏం చేయాలి అంటే యూ నీడ్ టు టేక్ అ హెల్ప్. మీరు ఎవరినైనా సహాయం కోరండి, కాల్ చేయండి, అట్లీస్ట్ నన్ను అడగండి. మీకు తెలిసిన వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉన్నారా, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారా, లేదంటే ఫైనాన్స్ కోచ్ తెలీదా, సుమన్ టీవీ కాల్ చేయండి. తప్పకుండా మా వైపు నుంచి మేము పూర్తి సహాయాన్ని మీకు అందజేస్తాము. సో ఇది ఇంటర్నేషనల్ సినారియో గోల్డ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ నుంచి ఇంకా సైడ్ వేస్ జోన్లోనే ఉంది, పెరుగుదల మాత్రం డాలర్ రూపంలో కనబడట్లేదు. సో దానికి అర్థం ఏంటి, సైడ్ వేస్లోనే ఉండి ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయా, పెరిగే అవకాశాలు ఉన్నాయా, నెక్స్ట్ సండే వీడియోలో చూద్దాము. ఆ సస్పెన్స్ కోసం వెయిట్ చేయండి. కానీ అప్పటిదాకా నేను వెయిట్ చేయలేను, కాల్ చేసి కనుక్కుంటానంటే ఇప్పుడే కాల్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.